అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మేము అమెరికాలో ఉంటున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫోటో అయితే మాది ఎస్ఎస్ఎల్సి గ్రూప్ పిక్చర్. ఇది 1969 మేము ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామ్ రాసాము. పబ్లిక్ ఎగ్జామ్ ముందుకు వెళ్ళే తీసినప్పుడు గ్రూప్ పిక్చర్ ఇది. ఇంతకుముందు నేను ఇది స్కూల్ చెప్పలేదు కదా, మేము చదువుకున్నది మొగల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్, శ్రీ ఎస్పిఆర్ఆర్ జడ్పిహెచ్ స్కూల్, శ్రీ పెనుమచ్చ రంగరాజ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్, నర్సాపురం తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ మొగల్తూరులో మాదే ఎస్ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ 1969. మాతో పాటు 10th క్లాసు ఫస్ట్ బ్యాచ్ కూడా వచ్చారు. అప్పుడే ఎస్ఎస్సి మొదలు. ఇది గ్రూప్ పిక్చర్ అయితే ఇంత క్రితం నేను ఒకటి పెట్టాను, కానీ అది పేర్లు ఏమీ లేవు. ఇప్పుడు ఇది మొత్తం మా అందరి పేర్లతో సహా ఉన్నది. ఇది మొత్తానికి సంపాదించాను. నా క్లోజ్ ఫ్రెండు అనంతపల్లి ముత్యాల రాజ్యలక్ష్మి. ఇక్కడుంది చూడండి పేరు, AMRL అనంతపల్లి ముత్యాల రాజ్యలక్ష్మి. ఈ అమ్మాయి కదా మరి అప్పుడు ఇక్కడనమాట. ఈ రాజ్యలక్ష్మి పంపించింది. ఇది నాకు నిన్ననో మొన్ననో పంపించింది. నేను మెసేజ్ పెట్టాను, రాజ్యలక్ష్మి ఈ పేర్లన్నీ ఉన్నది నా దగ్గర లేదు, పేర్లు లేనిది పెట్టాను, దానికే ఏకంగా అందరూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మనతో చదువుకున్నవారు కాదు, వేరే వాళ్ళందరూ కూడా వారి వారి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మన పేర్లు నేమ్స్ తోటి ఉన్నది ఏమన్నా ఉంటే నీ దగ్గర పంపించు, మీ తమ్ముడు రాయప్ప దగ్గర ఉన్నదేమోను అని ఇంత క్రితం అక్కడే ఉన్నట్టు గుర్తు అని చెప్పగా ఆఖరికి నిన్న పంపించింది. వాళ్ళ తమ్ముడిని అడిగిందంట. వాళ్ళ తమ్ముడు మళ్ళా మా క్లాస్మేటు సుబ్బయ్య అనే ఆయనతోటి అడిగి వాళ్ళ తమ్ముడు అనంతపల్లి రాయప్ప పంపించాడంట. వాళ్ళ తమ్ముడు రాయప్ప మా చెల్లెలు క్లాస్మేట్స్, మొత్తం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట అక్కడ మొగల్తూరులో. అప్పుడు ఇది ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. పేర్లు చూసుకుంటుంటేను అన్నీని గుర్తొస్తాయి కదా. ఇంకా ఇది ముఖ్యంగా ఎవరి కోసం పెడుతున్నానంటే ఈ గ్రూప్ ఫోటోలో ఉన్న మెయిన్ మగపిల్లల కోసం. వీళ్ళందరూ కూడా నాకు గుర్తులేరు, మగపిల్లలనే అంటున్నాను. ఇప్పుడు అందరూ మహాశయులు కదా. అయ్యా పెద్దవారు మీరు కూడాను. నాకు ఇప్పుడు 72 అంటే మీకు కూడా అటు ఇటుగా 72 కదా. మీరందరూ కూడాను ఎవరైనా చూస్తుంటే కనుక ఎంతమంది ఎలా చూస్తారో కూడా తెలియట్లేదు నాకు ఈ యూట్యూబ్ మూలంగాను. నిజంగా యూట్యూబ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు నేను పెట్టింది ఎన్నాళ్ళయిందో ఏమో కూడా గుర్తులేదు, ఇప్పటికీ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. నియర్లీ 6K అని వచ్చింది వ్యూస్. అంతా నాకు 6Kనో లేకుంటే 5.5Kనో వచ్చింది ఈ రోజుకి. ఈరోజు నేను ఏప్రిల్ 7వ తారీఖు 2025 ఇది నేను చేస్తున్నాను ఈ వీడియో. ఇంకా ఆనందం పట్టలేక మళ్ళా ఈ వీడియో మొదలు పెట్టానమాట. అప్పుడు కూడా నాకు మొత్తం మా గర్ల్స్ది కూడా పూర్తిగాను లేదు ఆ పిక్చరు, ఇక్కడితోటే ఉంది. ఫస్ట్ ఈ అమ్మాయే రాయుడు బేబీ సరోజిని అన్నాను కదా, తన మూలంగానే అసలు ఫస్ట్ పిక్చర్ దొరికింది వితౌట్ నేమ్స్. ఆ తర్వాత ఇప్పుడు ఈ రాజ్యలక్ష్మి తమ్ముడు మూలంగా ఇప్పుడు ఈ పిక్చర్ దొరికింది, ఈ గ్రూప్ పిక్చరు. వీళ్ళిద్దరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాయుడు బేబీ సరోజిని అన్నయ్యకి, రాజ్యలక్ష్మి తమ్ముడికి, రాయప్పకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సంతోషంగా మళ్ళా ఈ వీడియో చేస్తున్నాను. ముందు మా ఆడపిల్లల సంగతి నేను చెప్పేసుకుంటాను. లాస్ట్ వీడియోలో లేని అమ్మాయి ఈ అమ్మాయి లూది అమ్మ అన్నది బాగా గుర్తుంది నాకు. ఎందుకంటే తను యేసుక్రీస్తు మీద పాటలు రాసేదనమాట, తను సొంతంగాను రాసి సినిమా పాటల స్టైలు
రాసి నా చేత పాడించేది. అది కరెక్ట్గా కుదురుతుందా లేదా, లేకుంటే ఆ వర్డ్ మార్చాలా, ఎలా మార్చాలన్నది. లూదియమ్మ, నువ్వు చాలా చాలా బాగా గుర్తున్నావు. లాస్ట్ టైం నేను పెట్టిన పిక్చర్లోనూ నువ్వు లేవు. ఇప్పుడు నిన్ను చూస్తే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నువ్వు రాయటం నీ సొంతంగాను, అది నా చేత పాడించటం, అది కరెక్ట్ స్టైలు, సినిమా పాటల స్టైల్ అనమాట. అది కరెక్ట్ స్టైల్ వచ్చేదాకా ఆ పదాలు మార్చటం, ఇది జరిగేదనమాట లూదియమ్మకి నాకు మధ్యలోను. అలాంటి అనుబంధం ఉండేదనమాట నాకు ఈ లూదియమ్మతోటి. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చింది. అప్పుడు ఒకళ్ళింటికి ఒకళ్ళు దగ్గర దగ్గర అయితే కనుక వెళ్ళేవాళ్ళం, ఏమన్నా నోట్స్ కావాలన్నా అట్లాగా. అంత బాగా పరిచయం ఉంది. ఇప్పుడు ఎక్కడున్నావో లూదియమ్మ నువ్వు. తర్వాత బేబీ సరోజిని, ఆ తర్వాత నేను రాయుడు బేబీ సరోజిని, నేను గ్రంథి కాంచనమాల, ఈ అమ్మాయి వసుంధర. నేను చెప్పాను ఇంత క్రితం కూడా ఈ వసుంధర పేరు. శేషారత్నం మాట కూడా చెప్పేశాను కదా. లొల్లా రాజేశ్వరి, మా హెడ్ మాస్టర్ గారు శ్రీ లొల్లా వెంకట అప్పారావు గారు. తర్వాత తణుకులో ఒక్కసారి 70లో కలిశానంటే 1 yearకే మేము విడిపోయిన తర్వాత రాజేశ్వరిని. పుష్పావతి గురించి చెప్పేశాను. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు నాకు పేరు చదివినా కూడా గుర్తులేదు, మళ్ళీ పేర్లు చదువుతాను అయినా కూడా గుర్తు రావట్లేదు. రాజ్యలక్ష్మి, ప్రస్తుతం కాంటాక్ట్లో ఉన్నది రాజ్యలక్ష్మితోటి నేను. రాయుడు బేబీ సరోజినితోటి, మధ్యపట్ల సరోజిని చెప్పేశాను. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా గుర్తు రాలేదని చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు పేరు చదివినా. ఈ అమ్మాయిది సూర్యకుమారి అయ్యుంటుంది పేరు అన్నాను. ఇప్పుడు ఈ ఫోటోలో చూశాక సూర్యకుమారి గుర్తొచ్చింది బాగా. నేను ఆహా, నా రిమెంబరెన్స్ పవర్కి నేనే జోహార్లు చెప్పుకుంటున్నాను. సూర్యకుమారి, నీ పేరైతే గుర్తుంది కానీ ఇంకా ఏమీ గుర్తు రావట్లేదు. నువ్వు చాలా కామ్గా ఉండేదానివని కొంచెం గుర్తు. ఇప్పుడు ఇవన్నీ మనస్సు పొరల్లో ఎక్కడెక్కడో దాగున్న ఈ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు ఇలాగ మొదలు పెడితే నేను చూడటం, ఆలోచించటం, ఎన్ని గుర్తొస్తున్నాయో. ఇలా ఉంటుందా మనస్సు, ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయా ఒక ఫోటో చూస్తేను. తరచుగా అదే పనిగా ఆలోచిస్తుంటే అన్నీ గుర్తొస్తాయా ఎన్ని విషయాలు అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి ముఖం కనిపించకపోయినా కానీ చంద్రావతి చాలా గుర్తుంది పేరు. మొన్న ఇంత క్రితం నేను పెట్టిన ఫోటోలో ఈ అమ్మాయి లేదు, ఇంతవరకే పడింది అది మొత్తం. ఇది కూడా అంతే, అన్ని మచ్చలు పడిపోయినాయి కానీ ఎవరిది వాళ్ళు చూసుకుంటే గుర్తుపట్టచ్చు. ఇంతవరకు వచ్చి నాకు ఎవరూ లేరు ఇందులో, మగపిల్లలు మేమున్నామని కానీ ఆడపిల్లలు ఇప్పుడు రాజ్యలక్ష్మి, ఈ బేబీ సరోజిని తప్ప ఇంకా ఎవ్వరూ కూడాను అంటే చూడట్లేదన్నమాట. ఇట్లాగా వేరే ఎవరెవరో చూస్తున్నారు. అయ్యో, నా క్లాస్మేట్లు ఎవరైనా చూస్తే బాగుండేది, ఎవరైనా స్పందిస్తే బాగుండు అని అనిపిస్తుందన్నమాట. అందుకనే ఇప్పుడు మా ఆడపిల్లల్లో ఈ ఇద్దరు అమ్మాయిల గురించి, లూదియమ్మ, చంద్రావతి, ఈ చంద్రావతి గురించి ఇప్పుడు ఆలోచించక బాగా గుర్తొచ్చేది ఏంటంటే, మాకు సోషల్కి సుబ్బరాజు మాస్టర్ అని వచ్చేవారు. ఆయన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేవారు అనుకుంటా. అప్పుడు ఈ చంద్రావతి అన్న అమ్మాయి బాగా రెస్పాండ్ అయ్యేది. ఏవో కొన్ని క్వశ్చన్స్ కూడా వేసినట్టు గుర్తు. ఇదంతాను 8th మేము ఒకటే సెక్షన్లో ఉన్నాం, 9th నుంచి మారిపోయినట్టున్నాము. అప్పుడు 8th క్లాస్లోనే అని బాగా గుర్తు. ఆ రూమ్ కూడా గుర్తొస్తుంది నాకు. ఆ అమ్మాయి చాలా రెస్పాండ్ అయ్యి, మేము టీచర్లు ఏమన్నా అడగాలంటే లేచి నిలబడి అడగటమే, కూర్చుని అసలు ఎప్పుడు టీచర్లతో మాట్లాడిందే లేదు. మేము అస్సలు మాట్లాడేవాళ్ళం కాదు. ఏ మాట మాట్లాడాలన్నా మేము లేచి నిలబడి మాట్లాడటమే. అలాగా అమ్మాయి లేచి నిలబడి ఏవేవో సందేహాలు అడిగేది, కంప్లీట్ ఆధ్యాత్మిక విషయాలు. మరి ఆ మాస్టర్, సోషల్ మాస్టారు అట్లాగా ఎందుకు చెప్పేవారో ఏమో, కథ అంతా గుర్తు రావట్లేదు. అది మాత్రం బాగా గుర్తుంది. సుబ్బరాజు గారు అన్న మాస్టర్ పేరు కూడా గుర్తుంది. మళ్ళా ఆ పాతది టీచర్స్ ఫోటో తీసి చూడాలి. అందుకని ఈ చంద్రావతి కూడాను బాగా గుర్తొస్తోంది ఇప్పుడు నాకు. చాలా ఆశ్చర్యంగా ఉంది నా మనస్సు. ఇన్ని రకాలుగా ఇలాగా ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఎక్కడో లోపల ఉన్న జ్ఞాపకాలన్నీ తవ్వుతోంది అని. ఆ తర్వాత ఈ మగపిల్లల పేర్లన్నీ కొంతమందే గుర్తున్నారు నాకు. ఈ అబ్బాయే కదా అప్పుడు, ఎన్విబి సుబ్రహ్మణ్యం, నారపరాజు,
నారపరాజు వెంకట సుబ్రహ్మణ్యం, ఎన్విబి అంటే ఏమో గుర్తులేదు. నారపరాజు ఇంటి పేరు సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత కూడా చదువు అయిపోయాక కూడా అక్కడే ఉన్నాను నేను మొగల్తూరులోను. అందుకని తర్వాత కూడా నేను మా ఇంటికి రావటం గుర్తుంది. ఆ తర్వాత ఈయన మా అన్నయ్య, మూడో అన్నయ్య గ్రంథి వెంకట జీవీఏఎల్ నారాయణరావు, గ్రంథి వెంకట ఆదిలక్ష్మి నారాయణరావు. మా హెడ్ మాస్టారు ఎల్వి అప్పారావు గారు, గురుదేవా నమో నమః. ఈ అబ్బాయి అయితే ఉద్దగిరి అని గుర్తు, ఇంటి పేరు ఉద్దగిరి రాజారావో ఏమోను, ఫేస్ గుర్తుంది, పేరు కూడా కొంచెం గుర్తుంది. ఈ అబ్బాయి అయితే గోపాలకృష్ణ, బాగానే గుర్తున్నాడు. ఆ పేరు చూస్తే కూడా కరెక్టే వచ్చింది నాకు. ఆహా అనుకున్నాను. ఈ అబ్బాయి కూడా బాగా క్లాస్ టాపరే అనుకుంటా, నాకు కాంపిటీషన్ అని గుర్తు. ఈ అబ్బాయిని పార్దు అనేవాళ్ళు, నాగళ్ళ ఇంటి పేరు, అసలు పేరేమో మరి పార్దు అని గుర్తు, ఇప్పుడు మళ్ళా చూడాలి, గుర్తులేదు. ఈయనైతే మధ్యపట్ల సరోజిని అని, ఇక్కడ ఉన్న మధ్యపట్ల సరోజిని అన్నయ్య, పేరు గుర్తు రావట్లేదు, చూడాలి ఇప్పుడు, ఇంకా తర్వాత గుర్తులేదు. అన్నిటికన్నా హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మరి మా హెడ్ మాస్టారు ప్యూర్ని పెట్టుకుని మేము తీయించుకోవటం అన్నది నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో మరి, మిగతా టీచర్లు ఎవ్వరూ లేరు. అటువంటిది మా హెడ్ మాస్టారు ఇక్కడ ప్యూన్ కూడా నిలబెట్టుకుని తీయించుకోవటం. ఎందుకంటే ఆ స్కూల్ మరి నీట్గా ఉండటానికి కారణం ఆయనే కదా. అది చాలా ఆశ్చర్యపోయాను నేను. ఇప్పుడు ఈ పిక్చర్లో బాగా కనిపిస్తున్నారు. ఈయన పేరేంటో చదవాలి, గుర్తు రావట్లేదు. చాలా చాలా ఆశ్చర్యంగా నాకు ఉంది ఇవన్నీ. ఈయన పేరు బాబాలు అనేవాళ్ళం, అనంతపల్లి ఇంటి పేరు. ఈయన గుర్తొస్తున్నారు కొంచెం, ఇప్పుడు మొగల్తూరులోనే ఉన్నారని మా అన్నయ్య చెప్పాడు. రామాలయాన్ని చాలా రెనోవేట్ చేయించారు ఈయన, బాగా చాలా వృద్ధిలోకి రావటం, బాగా సంపాదించడం, రామాలయాన్ని, మొగల్తూరులో ఉన్న రామాలయాన్ని రెనోవేట్ చేయించాడు బాబాలు అని మా అన్నయ్య చెప్పాడు. ఎప్పుడో 3-4 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు వెళ్తానో ఏమో మొగల్తూరు, అసలు ఆ ఊరు మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలీదు. నేను లాస్ట్లో చూసిందైతే 2004లోను రామాలయంలోకి, శివాలయంలోకి వెళ్ళటం, అదంతా 2004లో జరిగింది. ఆ తర్వాత 2013లో వెళ్ళాను, కానీ వెళ్ళిన చోటకు వెళ్ళకుండా మళ్ళీ కొత్త ప్లేసులకు వెళ్ళినట్టు గుర్తు. అది కూడా ఎంతోసేపు లేను, 2 గంటలు ఉన్నాను అంతే అప్పుడు, అన్ని ఊళ్ళో తిరిగే భాగంలోను. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా ప్యూనేనట, ఇక్కడ చూస్తే నాకు తెలిసింది. ఇంకా మిగతా వాళ్ళందరి పేర్లు కూడాను నాకేమీ గుర్తు రావట్లేదు, ఫేసులు చూసినా కూడా గుర్తు రావట్లేదు. అయ్యా మహాశయ, మగవారందరూ మీరు ఎవరైనా ఉంటే కనుక మీ ఫేసులు గుర్తుపట్టుకుని ఎవరైనా చూస్తే ఉంటే కనుక నాకు దయచేసి కామెంట్ పెట్టండి. నేనున్నాను ఈ ఫోటోలో, నా పేరు సో అండ్ సో అని పెట్టండి, నేను చాలా సంతోషిస్తాను. మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపట్టలేకపోయినందుకు, అందరూ బి సెక్షన్లో ఉన్న వాళ్ళైతే అసలు తెలీదు, ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్న వాళ్ళని కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. ఎంతమంది ఉన్నారోను ఒక్కసారి మీరందరూ కూడాను నాతో చదువుకున్న నా సహా స్టూడెంట్లని, నా కో స్టూడెంట్స్ని నేను అడుగుతున్నాను. మొన్ననెవరో 10th వరకు నేను మీ క్లాసులోనే ఉన్నానని నరసింహం అన్నాయన పెట్టారు. చాలా సంతోషించాను, ఎంత సంతోషించాను. ఇది పరీక్షగా చూడగా నాకు ఇక్కడ ఈ పొడవుగా ఉన్న అబ్బాయి కొంచెం గుర్తొస్తున్నాడు. ఈయన నాగళ్ళ నాగేశ్వరరావు అని గుర్తు. అది తప్పో రైటో ఏమో కానీ ఆయన పేరు కొంచెం గుర్తుంది. అందరికన్నా పొడవుగా ఉండేవాడని కూడా గుర్తుంది. ఇప్పుడు ఒకసారి నేను పేర్లు చదువుతాను. ఫ్లోర్ మీద లెఫ్ట్ రైట్ కూర్చున్న వాళ్ళు: టి చంద్రావతి, సెకండ్ టీవీఎస్ సూర్యకుమారి, తర్వాత ఎంఎల్ సారాబాయి, తర్వాత ఎం సరోజిని, తర్వాత ఏఎంఆర్ఎల్ లక్ష్మి, అనంతపల్లి ముత్యాల రాజలక్ష్మి. ఈ ఎం సరోజిని అంటే మధ్యపట్ల సరోజిని. తర్వాత ఎంఎస్ఆర్ఎస్వి
సత్యవతి గుర్తు రావట్లేదు, పేరు చదివినా ముఖం చూసినా కూడా గుర్తు రావట్లేదు. KMTNS పుష్పావతి, కొత్త, కే అంటే కొత్త, నాకు చెల్లెలు కూడా అవుతుంది, బాంబే. ఇంత క్రితం చెప్పాను, పాపం ప్రస్తుతానికి లేదు, శివయ్య చెంతకు చేరిపోయింది, శివైక్యం చెందిపోయింది. తర్వాత ఎల్లారీశ్వరి, మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి. తర్వాత PVLS రత్నం, పువ్వాడ, PV అంటే పువ్వాడ శేషారత్నం, VL అంటే గుర్తులేదు కానీ పువ్వాడ శేషారత్నం. ఈమె కూడా శివైక్యం చెందిపోయింది. తర్వాత MV దేవి, 10 నంబరు, MV దేవి అంటే వసుంధరాదేవి. ఇలా షార్ట్కట్లో పెట్టిన మూలంగాను నాకు అసలు గుర్తు రావట్లే వెంటనేను. ఆ తర్వాత 11 GK మాల, గ్రంథి కాంచనమాల నేనన్నమాట. నా తర్వాత RB సరోజిని, రాయుడు బేబీ సరోజిని. ఇప్పుడు అదే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాంటాక్ట్లో ఉన్నది, నాకు ఈ ఫోటోలు పంపించింది రాజ్యలక్ష్మి సరోజిని. తర్వాత లూదియమ్మ 13 లాస్ట్. చెప్పాను కదండి, యేసుక్రీస్తు మీద పాటలు పాడటం, అవి బాణీ కట్టడం, అవి సినిమా పాటల స్టైలు, నా చేత పాడించి అవి కరెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే నాకు పాటలు పాడటం, నేనేమి సంగీతం నేర్చుకోపోయినా పాటలు పాడటం అంత బాగా అలవాటు ఉందన్నమాట ఏనాటి నుంచో. నాకు నేనే సంతోషించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఫోటో చూసి మీరందరూ కూడా సంతోషిస్తున్నారు చాలామంది, ఇంత క్రితం పెట్టింది. ఇప్పుడు ఈ పేర్లు చూసుకుంటే ఇంకెంతమంది సంతోషిస్తారో అని మళ్ళా పెడుతున్నాను. ఇప్పుడు స్టాండింగ్ TS, స్టాండింగ్ ఫస్ట్ రో, సిట్టింగ్ ఫస్ట్ MVR రావు, VVS సుబ్రహ్మణ్యం, AR రావు, GVAL, ఎల్కి M పడింది, మా అన్నయ్య, మా మూడో అన్నయ్య GVAL నారాయణరావు నాతో కలిశాడు. పాపం తను తప్పాడు SSLC, అందుకని నాతో కలవాల్సి వచ్చింది. తర్వాత NVV సుబ్రహ్మణ్యం, N అంటే నారపరాజు, అది గుర్తుంది. సుబ్రహ్మణ్యం కూడా బాగా గుర్తున్నావు నువ్వు సుబ్రహ్మణ్యం, ఇప్పుడు ఎక్కడున్నావో ఏమోను. తర్వాత PYK రావు. తర్వాత LV అప్పారావు గారు, మా హెడ్ మాస్టర్ గారు, BA BED. నమస్కారం హెడ్ మాస్టర్ గారు, మీరు ఎక్కడున్నా కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మహాశయ. తర్వాత 8 VR రాజు, తర్వాత RK మూర్తి, తర్వాత GVG కృష్ణ, ఈయన గుర్తున్నాడు అన్నాను కదా, GVG గోపాలకృష్ణ ఈయన పేరు. ఆ తర్వాత స్టాండింగ్, సిట్టింగ్ అయిపోయింది, స్టాండింగ్ TS నారాయణ ప్యూన్, ఆ చిన్న బాబు. హెడ్ మాస్టర్ గారు, మీరు ప్యూన్ ఇద్దరిని పెట్టుకుని మరీ మాకందరికీ మాతో పాటు మీరు ఫోటో తీయించుకున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది, మీ విశాల భావానికి మాస్టారు. తర్వాత S జైలాల్, KN రావు, MS నారాయణ, TP రావు, V గాంధీ, GANకి తప్పు పడింది స్పెల్లింగ్, అది KG రావు. ఇవన్నీ షార్ట్ ఫామ్లో ఉన్న మూలంగాను ఎవరైనా చూస్తే కనుక వారికి తెలుస్తుంది. RCH రావు, KR ప్రసాద్, RGK పోయింది, పడలేదు, అది ప్రింట్ పోయింది. తర్వాత ఇది కూడా కనిపించట్లేదు. తర్వాత K రమణ ప్యూన్, ఆహా రమణయ్య స్వామి. తర్వాత KN రత్నం, BV రావు, PV రావు, YN రావు, AVH బాలు. అనంతపల్లి బాబాలు అనేవారం మేము, హర్నాథ్ బాబా ఏమో మరి, BALU బాలు అని పడింది. బాబాలు అన్నది నిక్నేమ్ కాబోలు, అది ఎలా అలవాటైందో ఏమో మరి నాకు. ఇప్పుడు కూడా మా అన్నయ్యతో మాట్లాడినప్పుడు బాబాలు అనే చెప్పాడు. అనంతపల్లి ఏ అంటే VH, H అంటే హరిబాబుకి హరిబాలు అని బాలు అని పడిందేమో మరి, అన్నీ చాలా తప్పులు పడ్డాయి.
బాబాలు నువ్వు బాగానే గుర్తున్నావు నాకు. తర్వాత పిఎస్పి రావు, ఎన్ఎన్ స్వామి, పి సుబ్రహ్మణ్యం, ఏవిఎల్ నరసింహం, ఎన్విఎస్ఎన్ రావు, ఆ తర్వాత కేఎం రావు, తర్వాత కె బసవయ్య, తర్వాత పిఎన్ రావు, ఆ తర్వాత జిఎస్ఎస్వి రావు, తర్వాత ఎన్సిహెచ్ ఆచారి, గుర్తు రావట్లేదు ఏమీని. ఎన్విఎస్ఎన్ రావు అంటే నాగళ్ళ నాగేశ్వరరావు అని గుర్తు. ఇందాక చూపించాను కదా నేను, పొడవుగా ఉన్న ఆయన అయి ఉండొచ్చు. ఇదండి ఇప్పుడు నేను ఆనందంగా మీ అందరితోటి పేర్లతో సహా నేను షేర్ చేసుకుంటున్నాను. ఎంత ఆనందంగా ఉందంటే నాకు అంత ఆనందంగా ఉంది. మొత్తం అంతా డీటెయిల్డ్గా నాకు ఇప్పుడు స్టోరీ దొరికినట్టు ఈ పిక్చర్తో మీకందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఇన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇంతమంది వారి వారి జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుని, ఎవరెవరో ఏమీ తెలియదు కదా నాకు, ఎక్కువ మంది జెంట్సే పెడుతున్నారు. ఎన్ని కామెంట్లు అవన్నీ చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఆ పూట అన్నం తినాల్సిన పని కూడా లేదనిపిస్తుంది. ఇంత రెస్పాండ్ ఉంటుందా అన్నది నేను కల్లో కూడా ఊహించలేదు. ఏవో పాతవి ఎవరో ఒక ఆవిడ పెట్టుకుంది, ఆవిడ జ్ఞాపకాలు అని అనుకోకుండా ఇలాగే మీరు ఇంకా మీ అనుభవాలన్నీని దయచేసి కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ మనవి పాతవన్నీ చూసుకుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదా. అప్పుడు ఆ లైఫ్ మళ్ళా జన్మలో తిరిగి రాదు కదా. ఏదైనా సరే రాదు, ఒక్క నిమిషం కూడా మనకి వెనక్కి రాదు. కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఎన్నో ఇంకా గుర్తొచ్చేస్తున్నాయి నాకు. కానీ ఎంత పెద్ద వీడియోలు ఎన్నెన్ని పెట్టను అని నేను ఇంకా ఇక్కడితోటి ఆపేస్తున్నాను. దీని ద్వారా మనకి మన రిమెంబరెన్స్ పవర్ కూడా, ఇప్పుడు నన్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎన్ని గుర్తొస్తున్నాయో నిజంగాను. ఇవన్నీ చూస్తుంటేను అసలు ఊహించలేకపోతున్నాను నా మనస్సును నేనేను. అందుకని మీరందరూ కూడా అలాగే గుర్తు చేసుకుని సంతోషించండి. మీ ఎస్ఎస్ఎల్సి గురించి, ఇంకా మీరు ఎవరు ఎక్కడ నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా, మీరు ఎక్కడ ఎలా చదువుకున్నారో కూడాను నాకు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ వీడియో ద్వారాను. Thank you to you all. Thanks to all of my subscribers and all of my friends and all of my relatives and all of my viewers. Thank you so much. Thank you.